విషన్ న్యూస్ వరల్డ్. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కిస్మత్పూర్ మరియు కార్పొరేషన్ పరిధిలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలంలో కబ్జాలు పెరిగిపోయాయి. రోడ్లు మరియు ప్రభుత్వ భూములు మరియు కాలనీలు అనే తేడా లేకుండా కబ్జాదారులు పెట్టరేగిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిరంతరం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు కూడా మరొక ఫిర్యాదు అందింది. రోడ్డును ఆక్రమించారని, చట్టవిరుద్ధంగా ఆక్రమణ చేశారంటూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తుంది. కబ్జాలు జరగడం మరియు దాని వెనకాల కబ్జా చేసిన వాళ్లకు రాజకీయ అండ కూడా లభిస్తుండటంతో ఆక్రమణదారులు కాలనీ వాసులను బెదిరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలిసిన వివరాల ప్రకారం విఘ్నేశ్వర కాలనీ వాసుల ఫిర్యాదు ప్రకారం తమ ఫిర్యాదుపై అర్జెంటుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్ ఎదురుగా ఫ్లాట్ నెంబర్ 27 పక్కన అక్రమంగా స్థలం కబ్జా చేశారని పేర్కొన్నారు. రెండు కాలనీల వాసులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగకరమని చెప్పారు. ఫైన్ ఆర్ట్స్ కాలనీ మరియు విఘ్నేశ్వర కాలనీలకు కబ్జాకు గురైన రోడ్డు ఎంతో అవసరమైనదని కూడా చెప్పారు. ఇది మున్సిపల్ నిబంధనలకు కూడా ఉల్లంఘించే విధంగా ఉందని కూడా పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని, రోడ్డును ఆక్రమించిన వారిని కట్టడి చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి విచారణ జరపాలని మరియు కఠిన చర్యలకు ఆదేశించాలని కూడా కోరారు. అక్రమ కట్టడాన్ని తొలగించాలని కూడా కోరారు. స్థానికుల అవసరార్థం ప్రజల ఆస్తిని ఆక్రమించిన స్థలాన్ని కాపాడాలని కోరారు. దీనికి సంబంధించిన లేఅవుట్ కూడా వారు ప్రదర్శించారు. ఆ కాపీని జతపరిచారు. మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కార్పొరేషన్ మన గండిపేట మండలంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కిస్మత్పూర్ విఘ్నేశ్వర కాలనీలో మరి ఆ కాలనీ వాసులు మరి లెవెట్లో అవన్నీ పేపర్ చూపిస్తున్నారు. మీకు అన్ని గ్రూప్లో పెడతా నేను ఇప్పుడు. మరి దాన్ని అక్రమంగా రూము కట్టిర్రా అని అంటున్నారు ఆ కాలనీ వాసులు. మరి ఆ రూమ్ని మరి మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్నది. కిస్మత్పూర్లో బండ్లగూడ మున్సిపల్ ఆఫీసు, మరి స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్ గారు మరి వాళ్ళకు ఎలా పర్మిషన్ ఇచ్చారు, మరి డాక్యుమెంట్లు అవన్నీ వెరిఫై చేయండి. ఒకవేళ అక్రమంగా ఉన్నదంటే దాన్ని కూల్చేయండి. ఆ కాలనీ వాసులకు మరి న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరు పేదవారికి గరీబోళ్లకు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఇది ఎందుకంటే ఈ అక్రమదారులని మనము సహించొద్దు. దయచేసి కమిషనర్ గారు మన గండిపేట మండలంలో మన బండ్లగూడ మున్సిపాలిటీ కానివ్వండి, మణికొండ మున్సిపాలిటీ కానివ్వండి, ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు జరిగిన వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి మన కమిషనర్లు. మన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగవద్దు. ఎందుకంటే మన పార్టీ నష్టపోతుంది. కాబట్టి మీరు దయచేసి కమిషనర్ గారు, మీరు ఆఫీస్ ఎంప్లాయీస్, మరి ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్లు మరి వాళ్ళు దర్జాగా రూమ్ కట్టేశారు. మరి దాన్ని వెరిఫై చేయండి. ఒకవేళ దాన్ని అక్రమంగా ఉంటే మాత్రం దాన్ని కూల్చేయాలి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. దాదాపు 60% పంట కోయడం జరిగింది. రైతులు కష్టపడి పండించినటువంటి ఈ మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు 1800 రూపాయలకు కూడా కొనడం లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రైవేట్ వ్యాపారులు 2000కు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800కు కూడా కొనడం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ వ్యాపారులు ధర ఇంకా తగ్గించి 1600కు కొనే పరిస్థితి వస్తుందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలసించడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసే ప్రస్తుతం 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర 400 కలిపి 2800 కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2800కు మక్క పంట కొనాలి. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరతో రైతు ఎకరానికి 1000 రూపాయలు నష్టపోతున్నాడు. ప్రతి ఎకరానికి 30 క్వింటాల పంట వచ్చినా ఎకరానికి 30,000 రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల, ఈ ప్రభుత్వానికి రైతులు అంటే లెక్కలేనితనం వల్ల ఇవాళ మక్క పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడుతున్నందున పంట తడిసిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు దిక్కులేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంట వెంటనే కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్నారు. 2400 మద్దతు ధరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 400 కలిపి 2800కు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుంది. సోయా పంట కూడా చేతికొస్తుంది. ప్రభుత్వం ఇప్పటి నుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు చేసుకోవాలి. ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ అధికారులకు సూచనలు చేయాలి. మొక్కజొన్న పంట కొనుగోలుకు ఏర్పడిన పరిస్థితులు సోయా పంటకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క కష్టాల గురించి, ఆ కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, డిమాండ్ చేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో, దాంట్లో బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. దాదాపు 60% కోతలు కూడా జరిగినాయి. కోసినారు, మక్కల్ని కోసినారు, 60% పంటని కోసినారు. అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు 1800 రూపాయలకు కూడా సరిగా కొనట్లేదు. చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. మొదలు 2000 నుంచి మొదలుపెట్టినారు. 2000 నుంచి 1900 దిగింది. 1900 నుంచి ఇప్పుడు 1800 కొంటున్నారు. రేపో మాపో 1600కు పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం. మళ్ళీ దానిపైన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడడం మూలంగా పంటని స్టోర్ చేసే పరిస్థితుల్లో రైతులు లేడివారు. వర్షంతో తడిసిపోతుంది, పంట చెడిపోతుంది అన్న బాధతోటి తొందరగా అమ్ముకోవాలి రైతు. దిక్కులేదు రైతుకు. కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు దాన్ని ఆసరా చేసుకుని ఇక రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో మాకు అమ్మాల్సిందే అన్న ఉద్దేశంతో ఆ 1800 నుంచి 1700, 1600 కూడా దించే ప్రమాదం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వ్యాపారులకు చెక్ అవుతుంది. ఇక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేట్ చేస్తే రోజు రోజుకి మక్క ధర దిగిపోయి రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ మేనిఫెస్టో, మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్.
దీంట్లో 3వ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ నెంబర్ 7 దాంట్లో 3వ పాయింట్లో వాళ్ళు ఏమన్నారు? అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు. వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో. దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు, ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామా అని చెప్పి మాట ఇచ్చినారు. ఇది వాళ్ళ పట్టిక. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేయిలో విపరీతంగా నష్టపోతున్నాడు. కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది. మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది. దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటని కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాలు డిలే చేస్తే, లేట్ చేస్తే ఇప్పుడున్న 1800 రేటు కూడా ఇంకా రోజు దిగే ప్రమాదం ఉన్నది. వర్షాలు పడి ఇబ్బంది పడుతూ ఉన్నాడు రైతు, మక్క రైతు. కాబట్టి మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 మద్దతు ధర ప్లస్ 400 మెరుగైన మద్దతు ధర కలిపి 2800 మెరుగైన మద్దతు ధరకు మీరు కొనాలి మక్క పంటను. మీరిచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతు ఎంత నష్టపోతున్నాడంటే 1800లకు అమ్ముకున్నాడు అనుకోండి రైతు, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు 2800లకు కొనాలి. అంటే 1000 రూపాయలు ప్రతి క్వింటాలకు రైతు నష్టపోతా ఉన్నాడు. ఇవాళ ఒక ఎకరానికి 30 క్వింటాల మక్క పంట పండితే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల, మీరు మెరుగైన మద్దతు ధరతోటి మక్క పంటను కొనకపోవడం వల్ల ఇవాళ ప్రతి క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోయి ఎకరానికి 30 క్వింటాలు చొప్పున ఎకరానికి 30,000 రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల, ఈ ప్రభుత్వం రైతు అంటే లెక్కలేనితనం ఉన్నది కాబట్టి ఇవాళ మక్క పండించే రైతు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ప్రతి ఊరూరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎన్ని కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేస్తే అంత రైతుకు ఉపశమనంగా ఉంటుంది. ఈ వర్షంలో రైతు తన మక్క పంటని స్టోర్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, వర్షం పడుతూ ఉన్నది. కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంతంటే అంతకు అమ్ముకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2400 మద్దతు ధర ఇవాళ ఉన్నది, ప్లస్ 400 కలిపి 2800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలే. రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి గ్రామాల్లో ఎక్కువ సెంటర్లు పెట్టండి దయచేసి. మీరు ఎన్ని ఎక్కువ సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతుంది, అప్పుడు రైతు ఉపశమనం కలుగుతుంది. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కితే మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకున్నారు.
మీరు కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకోవాలి తొందరగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే సోయా పంట కూడా చేతికొస్తూ ఉన్నది. మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మొక్క పంటకైనా గతి పట్టనీయకండి. సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి. మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. మక్క పండించే రైతుల్ని, సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని రాయదుర్గంలో హెచ్సిఏ హెల్త్ కేర్ కేపబిలిటీ సెంటర్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. కార్యాలయ విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులు అని ఆయన పేర్కొన్నారు. 2025 చివరి నాటికి $75 మిలియన్ల పెట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ ఏడాదిలో 1200 మందికి ఉద్యోగాలు మరియు 2026 నాటికి 3000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హెచ్సిఏ హెల్త్ కేర్ అమెరికా, యూకేలలో ప్రధాన కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. 1990 ఆసుపత్రిలో మరియు 2400 కేర్ సైట్లు మరియు 3.16 లక్షల ఉద్యోగులు ఉంటారని అన్నారు. హెల్త్ కేర్ హెచ్సిఏ వార్షిక ఆదాయం $70 బిలియన్ కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. You see, this is a long-term partnership that goes beyond today's inauguration, that will contribute a lot in terms of research, innovation, skill development, and the most importantly, the well-being of the global citizens. As we mark this inauguration, let us remember the ultimate goal of the healthcare is not about just creating the infrastructure, but I believe everybody believes it's about the human touch, the life saved, the families comforted, and the hope restored. With HCA Healthcare entry into our ecosystem, I am confident that Hyderabad will be the forefront of shaping the future of patient care across the world. On behalf of Government of Telangana and on behalf of our Chief Minister, Mr. Revanth Reddy, I extend my warmest congratulations to the HCA Healthcare on this milestone, and I assure you of a continued partnership in the journey ahead. In conclusion, I would like to mention, and this is the start of the journey in terms of the healthcare GCCs, and we would like to literally see that, as mentioned by Mr. Sanjay, over a period of this 1 year, nobody would have believed, and many partners over here never thought this would go and take a long way. 70 global capability centers right now in a year's time is a remarkable success. And success, we are not taking into our stream. It's about the talent sitting over here, they made it possible. And it is about the skill which made it possible. Ultimately, we draw with our political government policies to move ahead, and we have to be the leaders for tomorrow's world. And